ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, పెళ్లి తర్వాత వ్రతం చేసుకుంటే దంపతులకి చాలా మంచిదంట. పెళ్ళలాగో పీటల మీద కూర్చొని చేసుకోలేదు, కనీసం వ్రతమైనా పీటల మీద కూర్చొని చేసుకోవాలి కదా. రాజేష్ బావ వ్రతానికి ఎందుకు రాడో నేను చూస్తాను. ముత్తైదువులను పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే బావ రాకపోతే ఎలా? నా ఫ్రెండ్స్కి బావతో పెళ్లి ఫోటోలు ఎలాగో చూపించలేకపోయాను. కనీసం వ్రతం ఫోటోలైనా చూపించి బావే నా భర్త అని చెప్పుకుంటాను. బావ వస్తాడు, నేను తీసుకొస్తాను. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి. అలాగే మేడం. మాధవి, వెళ్దామా? సరేనమ్మా. ఏమండి, పదండి. పద. భూమి, భూమి, భూమి. ఏంటమ్మా? నేను బట్టలు మడత పెట్టేలోపు నువ్వు వెళ్ళి చాటలో బియ్యం తీసుకొస్తావా? అలాగేనమ్మా. ఎన్ని గ్లాసులో తెలుసు కదా? 4 గ్లాసులే కదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఏం చేస్తున్నావు? అమ్మ బియ్యం తెమ్మంది, తీసుకెళ్తున్నాను. మీ అమ్మ చెప్పగానే వెంటనే చేసేస్తావా? మరేం చేయాలి సిస్టర్? నేను చెప్పింది మర్చిపోయావా? నేను గెలవాలంటే నువ్వు ఓడిపోవాలి. మరి నువ్వు గెలవడానికి ఏముందక్క ఇక్కడ? నిన్ను మీ అమ్మ బియ్యం తీసుకురమ్మంది కదా, ఇది కూడా నువ్వు చెడగొట్టాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఈ విషయంలో బ్యాడ్ అవ్వాలి. నేను బ్యాడ్ అయినంత మాత్రాన నువ్వు గెలవవు కదక్క. ఇప్పుడు నువ్వు గెలవడానికి ఇక్కడ ఏముందక్క? ఎందుకు లేదు? నాకు మార్కులు పడాలంటే రోజు రోజుకి నీ మీద ఉన్న మంచి ఇంప్రెషన్ తగ్గాలి, నా మీద ఇన్స్పిరేషన్ పెరగాలి. అంటే నువ్వు చేసే పని తిన్నగా చేయకూడదు, దాన్ని చెడగొట్టాలి. మీ అమ్మ బియ్యం తీసుకురమ్మంది కదా, ఈ బియ్యం తన చేతికి ఇచ్చినట్టే ఇచ్చి నేలపాలు చేయాలి. తప్పక్క, తినే బియ్యాన్ని అలా నేలపాలు చేయకూడదు. నేను గెలవాలంటే తప్పదు కదా. ఒక్కసారి బియ్యం పడేస్తే ఏం కాదులే. ప్లీజ్ అక్క, ఇప్పటికీ ఒక విధంగా అమ్మని మోసం చేస్తున్నాను. ఇలా తినే బియ్యం నేలపాలు చేయడం కరెక్ట్ కాదు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు కదా, నా కోసమే పని చెయ్యు. చేస్తున్నావా లేదా? నాకిచ్చిన మాట తప్పుతావా? ఇదేనా నాకిస్తున్న వాల్యూ? అది కాదక్క, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ బియ్యం దేవుడితో సమానం. నేల పని చేస్తే పాపం తగులుతుంది. ఒక్కసారి నేలపాలైతే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచే కదా. అందుకే నువ్వేమీ ఆలోచించకుండా నేను చెప్పినట్టు చెయ్యి. త్వరగా వెళ్ళు. అలాగే అక్క. వదినా, ఇంకా వంట మొదలు పెట్టలేదు. నీ వెళ్ళి మొదలు పెట్టినా? ఆహా, నేను చేసేస్తానులే. భూమిని ఆల్రెడీ బియ్యం తీసుకురమ్మని చెప్పాను, తీసుకొస్తూ ఉంటుంది. అమ్మా, శ్రీజ, చాట తీసుకో.
భూమి. అమ్మో 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 ఏమే చూసుకోవచ్చు కదే, బియ్యాన్ని నేలపాలు చేసావు, నీ కళ్ళు నెత్తికెక్కాయా? చేయి జారిపోయిందమ్మా. అమ్మా, భూమిని ఎందుకు తిడుతున్నావు? నా చేయి జారిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను. చాట నీ చేతుల్లోకి రానే రాలేదు. దాని చేతుల్లో ఉన్న చాట కింద పడిపోతే నీ చేయి జారిందని చెప్తావేంటి? మీ అందరికీ దీన్ని వెనకేసుకురావడం బాగా అలవాటైపోయింది.